in Hyderabad. The Chief Minister stated that the celebration of Christmas in Telangana reflects the role and sacrifice of Sonia Gandhi. He said the government is maintaining peace while simultaneously implementing welfare schemes. Revanth Reddy recalled that the Congress party introduced the Food Security Act to address hunger among the poor and said that every poor person in Telangana is being provided 6 kilograms of fine rice every month. The Chief Minister added that the free electricity scheme has brought light to the homes of nearly 50 lakh poor families. He also said that the government has spent 1 lakh crore rupees on agriculture over the past 2 years. మమ్మల్ని తిట్టినా మా మీద ఆరోపణలు చేసినా ప్రజల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించి దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదేవిధంగా 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఆడబిడ్డలకు పేదలకు 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీతో వాళ్ళకు రుణాలు అందించి ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి ఈరోజు ప్రభుత్వం సహకరించింది. అదేవిధంగా పేదలకు నిలువ నీడ ఇవ్వాలి, పేదల యొక్క ఆత్మగౌరవం పెంచాలి అంటే సొంత ఇల్లు ఒక కల పేదవాడికి. అలాంటి పేదలకు ఇందిరమ్మ రాజ్యంలో 4,50,000 ఇండ్లు 22,500 కోట్లతోని ఈరోజు అమలు చేసి అత్యంత నిరుపేదలైన దళితులకు, క్రిస్టియన్లకు, ముస్లిం మైనారిటీలకు ఈరోజు మనము ఇల్లు ఇవ్వడం ద్వారా పేదవాళ్ళను ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళ గౌరవాన్ని పెంచాలన్న ఆలోచనతోని ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ 2 సంవత్సరాలలో